హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎగ్ రైస్ తయారు చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అందుకే ఉల్లిగడ్డ ఒకటి, పచ్చిమిర్చి 2-3 కోసాను, ఒక టమాటా కోసాను, ఇదేమో క్యారెట్ తురుము, చూడండి అమ్మాయి తురుముతుంది. ఫ్రెండ్స్ 4 ఎగ్స్ తర్వాత చేస్తామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మిరియాలు కూడా వేసుకోవాలి, అందుకని తెలుస్తుంది. నేనైతే 4 గుడ్లు తీసుకొని దీంట్లో వేస్తాను. దీనిలోనే మిరియాల పొడి కూడా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ మళ్ళీ చూపిస్తాను. సాల్ట్ వేసి కలిపేస్తుంది. ఇక మిరియాల పొడి దంచుకున్నాం కదా, అది వేసి కలిపేస్తుంది. తర్వాత ఒక కళాయిలో నూనె బాగా వేడి కానిచ్చి ఈ గుడ్ల ఇది ఉంది కదా మిశ్రమం, దాన్ని కళాయిలో వేసి బాగా వేగిస్తాం కదా, దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక దాన్ని దాంట్లో అది పక్క తీసుకోవాలి. ఫ్రై అయ్యాక ఆ పొరస్తున్నంతా పక్క తీసుకొని వేరే గిన్నెలోకి ఆ కళాయిలోనే మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ చూస్తాను, రెడీ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బాండీలో ఆయిల్ వేసాను, కొంచెం వేడెక్కింది. ఇప్పుడు దీనిలో అది కలుపుకున్నాం కదా, 4 కోడిగుడ్లు, దీంట్లో కొంచెం సాల్ట్, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా కలుపుకొని తర్వాత వేడిగా ఉన్న వేడెక్కింది కదా నూనె, దానిలో పోసేది. కొంచెం అలాగే వేడయ్యాక అయిపోతుంది. మీలో ఎవరికి పుచ్చకాయ అంటే బాగా ఇష్టమో కామెంట్ చేయండి. రెడీ అయిపోయింది ఇది. ఇప్పుడు వేడి అన్నం చల్లారిద్దాన్ని ఉండేనంటే చల్లారిద్దాన్ని కాకుండా బాగుండాలి, అంటే మెతుకులుగా బాగుండాలి. ఇంకోటి ఫ్రెండ్స్, అన్నం నూనె పోసుకోవాలి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ తాలింపులో వేసేసి అది కూడా వేసి అన్నం తాలింపులు వేసాను. ఇప్పుడే కదా
డబ్బాలో పెట్టింది. ఇప్పుడు దీనిలో ఇవన్నీ తీసుకుంటే ఇదిగో లాస్ట్లో క్యారెట్ తురుము కొత్తిమీర చల్లుకోవాలి. అయితే మీకు క్యారెట్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే వేసుకొని అవసరం లేదు. మేమైతే ఇష్టం అని కట్ చేసి అదే తురుముకున్నాము. లాస్ట్లో వేయాలన్నమాట. అవన్నీ వేసుకొని రెడీ అయిపోతుందన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్ గరం మసాలా పౌడర్ ఎక్కువ ఏమవుతుంది, మళ్ళీ మసాలా ఎక్కువ అయితే కారం అవుతుంది. ధనియాల పౌడర్, ఇదిగో ఫ్రెండ్స్ ధనియాల పౌడర్ కొంచెం పసుపు కూడా వేయాలి. పసుపు కారం మా అమ్మ వేస్తుంది ఫ్రెండ్స్, చూడండి నేర్పిస్తున్నాను అనమాట. పక్కన చూస్తూ నేర్చుకోవాలి కదా పిల్లలు కూడా. చూస్తే తెలుస్తుంది, చేయకపోయినా కానీ వాళ్ళకి అర్థం అవుతుంది కదా. అందుకని ఆమెతో నేర్పిస్తున్నాను నేను. అంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడే వేస్తుంది కారం వేస్తే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ వెల్లుల్లి కారం సాల్ట్ వేసాను, కొంచెం వేయలేదు, కొంచెం వేయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా దీనిలో వేస్తున్నాను. మిక్స్ చేసుకుని మాది సండే స్పెషల్ ఫ్రెండ్స్. లైట్గా సర్వ్ చేసుకొని తినేయడమే. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎగ్ రైస్ ఎంతమందికి ఇష్టమో నాకు కూడా కొంచెం కామెంట్ చేయండి చేయండి. ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అమ్మ టేస్టీ. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి మా అమ్మాయికి పెట్టేస్తున్నాను ప్లేట్లో. ఆగు. తొందరగా అయిపోతుంది, తొందరగా పడుతుంది, తొందరగా తినాలని చెప్పి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మాయి వాళ్ళు ఇద్దరు తింటున్నారు. తీసే మరి మీకు కావాల్సిన బాగుందమ్మా, ఎలా ఉంది చూసి చెప్పు. బాగుంది ఫ్రెండ్స్ అని చెప్పు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్. ఎలా ఉంది చెప్పమ్మా. బాగుందంట ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
నేను ఫస్ట్ టైం అంటే ఇప్పుడు రెండోసారి చేశాను ఫ్రెండ్స్. మునుపోసారి చేశాను బాగుందిలే అని మళ్ళీ ట్రై చేశాను అనమాట. మీకు కూడా నచ్చుతుంది, తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఒకసారి. పాలకోసం చేస్తున్నా. మీకోసమే అంట ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. తప్పనిసరిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్